నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళు ఎల్లమ్మ తల్లి పండగ చేసుకుంటున్నారు. సోమవారం సాయంత్రము ఇలా భోజనం చేశారు మా తోటి కోడలు. ఇంకా మా కోడలు పాపనెత్తుకుంది. ఇంకా ఈయనేమో ఒగ్గు కథలు చెప్తారు కదా వాళ్ళు. ఇంకా ఆమెనేమో శివసత్తి అంటారు కదా ఆమె. ఇంకా ఇక్కడ పూజ గంగ తెప్పకు వెళ్తారు కదా, గంగ తెప్ప ఈమెనే మెయిన్ శివసత్తి అంటారు కదా ఆమె. ఇంకా గంగ తెప్పకు వెళ్తున్నాము. మా మెయిన్ ఇంకా అన్నీ రెడీగా అవుతున్నాయండి. ఇక్కడ నేను చెప్పడానికి కొంచెం ఈ పండగ గురించి కొంచెం తెలుసు కానీ ఎక్కువ తెలియదు. ఇంకా స్టార్ట్ అయిందండి. గంగ తెప్ప తీసుకొని వెళ్తున్నారు గుడి దగ్గరికి. అక్కడ పెట్టి ఇంకా పూజ చేస్తారంట. ఇంకా ఇక్కడ నేను మా పెద్ద ఆడిబిడ్డ వెనకాల నిల్చున్నాను. ఇంకా బోనం ఎత్తుకుంది మా తోటి కోడలు. వాళ్ళే చేస్తున్నారు ఈ ఎల్లమ్మ పండగ. మేము ఇంతవరకు మా దాంట్లో మా వంశంలో ఎవరు చేయలేదు. కాకపోతే మాకు ఉండేదంట పెద్ద మనుషులు, మా అత్తమ్మ వాళ్ళు, వాళ్ళ అత్త వాళ్ళు చేసిరు, కానీ మేము ఇంతవరకు చేయలేదు ఆ పూజ. ఇదే ఫస్ట్ టైము. అందులో వీళ్ళే ఫస్ట్ టైం మా దాంట్లో చేయడము. ఇంకా స్టార్ట్ అయిందండి. ఇంకా ఇలా ఉంటుంది కదా పండగలంటే. వెళ్ళేటప్పుడు అదే గుడి దగ్గరికి బోనం తీసుకొని గంగ తెప్ప తీసుకొని వెళ్ళేటప్పుడు ఇలా ఉంది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే రేపు ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఉంది, లగ్గము అంటారు కదా, అదే ఉంది. ఈరోజు మాత్రం గంగ తెప్ప ఒకటే. ఇంకా చెప్పాను కదా మా పుట్ట వాళ్ళ దాంట్లో ఫస్ట్ టైం మేము ఇది ఎల్లమ్మ తల్లి లగ్గం చేయడము. అంటే మామూలుగా కొబ్బరికాయ కొడతాము, బల్కంపేటకి వెళ్తాము, అంతా చేస్తాం. కానీ ఇలా ఇంట్లో వారి కళ్యాణం జరిపించడము ఫస్ట్ టైం. మాకు సంతోషంగా అనిపించింది. ఇంకా మా అత్త వాళ్ళు ముందు నేటివ్ ప్లేస్ అయితే మాసాయిపేట, ఇక్కడ మెదక్ డిస్టిక్. ఇంకా అక్కడనే ఉండేవాళ్ళంట మా ఆయన వాళ్ళ తాత వాళ్ళు, నానమ్మ వాళ్ళు, వాళ్ళ ముత్తాతలు. కాకపోతే ఇంకా మా మామయ్య, మా అత్తమ్మ వాళ్ళు అందరు పెద్దవాళ్ళు ఇక్కడికే హైదరాబాద్లో వచ్చి ఇక్కడే ప్లేసెస్ కొనుక్కొని ఇల్లు ఇంకా కొనుక్కొని స్థిరపడ్డారు ఇక్కడనే. ఇంకా మా వాళ్ళందరూ అంటే మా ఆయన తరపున వాళ్ళందరూ, మా ఆడపడుచులు కానీ మా మరుదులు, మా బావలు పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, ఇంకా చదువులు అంతా ఇక్కడే. మా అమ్మాయి కూడా రైల్వేలో జాబ్ చేసేవాడు. ఇప్పుడు చేసే మా మరిది వాళ్ళ మా నాన్న అంటే మా మామయ్య కూడా, మా చిన్న మామయ్య కూడా కరెంట్ ఆఫీస్లో జాబ్ చేసేవాడు. ఇప్పుడు లేడండి, ఆయన కాలం చేసి 5 years అయిపోయింది. ఇంక ఇలా బోనం తీస్తూ చేస్తుంటే బాగా అనిపిస్తుంది కదా. ఇంటి దగ్గర నుండి గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత మంచిగా అనిపించింది. ఇది రెండోసారి మా అక్క కూతురు వాళ్ళు కూడా ఇలాగే గంగ తిప్పకి వెళ్ళేటప్పుడు చేసిండ్రు. ఇంకా అది కూడా నేను వీడియోలో పెట్టాను. డిసెంబర్లో చేశారు వాళ్ళు, నవంబర్లో చేశారు. అప్పుడు కూడా ఇలాగే జరిగింది. ఆ వీడియో కూడా పెట్టాను. నా వాళ్ళు నా వీడియో చూసే వాళ్ళకి అది అర్థమవుతుంది. ఇక్కడ అందరూ వచ్చేసిండ్రు గుడి దగ్గరకి. ఆ గుడి దగ్గర అమ్మవారు శివశక్తి అంటారు కదా, ఆ అమ్మవారి ఇలా బోనం ఎత్తుకొని మంచిగా ఆడుతుంది. ఇలా అందరికీ కుదరదండి. అది కొంచెమైనా అమ్మవారి నీడ అంటారు కదా, అది లేనిది ఇది మాత్రం జరగదు. ఇంకా గుడి లోపలికి వచ్చినాము. వచ్చిన తర్వాత ఇలా ఉందండి. మేము బోనాలు ఎత్తుకపోయేది ప్రతి సంవత్సరం ఈ జమ్నీ కాలనీ గుడికి కూడా తీసుకెళ్తాము. 2 బోనాలు చేస్తాం కదా, ఒకటి మా ఇంటి దగ్గర, ఒకటి ఇక్కడికి. ఇక్కడ సెంటిమెంట్ గుడిలాగా ఉంటుంది మాకు ఇది. ఇంకా అమ్మవారే కదా. ఇంకా టైం వచ్చేసి 8 అవుతుంది. అప్పటికి గుడి ఓపెన్ చేసే ఉంది. మేము వెళ్ళింది సోమవారము. పంతులు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళకు మేము తెలిసిన వాళ్ళమే కాబట్టి ఏమీ అభ్యంతరం చెప్పలేదు. ఇంకా ఆ తర్వాత గుడి లోపలికి వెళ్ళాము, దేవుణ్ణి మొక్కుకున్నాము. ఇక్కడ అమ్మవారి గుడి ఉందండి. అమ్మవారి గుడి, పోచమ్మ అమ్మవారి గుడి ఉంది. నేను కార్తీక మాసంలో మళ్ళీ శ్రావణ మాసంలో అప్పుడప్పుడు ఈ గుడికి వస్తాను, అమ్మవారి గుడికి. ఇంకా ఒక్కోసారి నాగపంచమి చేస్తాం కదా, అప్పుడు పాలు పోయడానికి కూడా ఈ గుడిలోకి వస్తాను. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఏమైనా అమ్మవారి పాటలు అవి పెడితే అది స్ట్రైక్
ఏదో వేస్తారంట సాంగ్కి, మా బాబు చెప్పిండు. అందుకే సాంగ్స్ ఏమీ పెట్టకుండా ఇలా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లోపల అమ్మవారి గుడి గర్భగుడి ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను అమ్మవారికి మొక్కుకొని బయటకు వచ్చిన తర్వాత కొంచెం సెల్ఫీ వీడియో లాగా తీసుకున్నాను. ఇక్కడ మా అన్న, మా ఆడబిడ్డ అండి వాళ్ళు కూర్చున్నారు. ఇంకా తర్వాత గుడిలో అందరూ మొక్కుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గంగ తెప్ప పెట్టి అక్కడ అమ్మవారు కాసేపు అదే శివసత్తి అమ్మవారు కొంచెం మంచిగా వివరంగా కథ చెప్తారు. ఒగ్గోళ్ళు వాళ్ళందరూ కలిసి చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ కళ్యాణం అదే గంగతెప్ప తెచ్చిన తర్వాత వాళ్ళు కథ చెప్పేటప్పుడు ఎల్లమ్మ తల్లి కథ చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది నాకు మాత్రం. ఇక్కడ మా ఆడపడుచులు ముగ్గురు కూర్చున్నారు. ఇంకా నా ఫోన్ కొంచెం స్ట్రైక్ అవుతుంది. ఇక్కడ నేను పక్కకు కూర్చున్నాను, అది కూడా తీశారు. మా పక్కకు తోటి కోడలండి, బ్లూ కలర్ చీర కట్టుకుంది. ఇక్కడేమో మా ఆడబిడ్డ వాళ్ళ కూతురు, ఇక్కడ మా కొడుకు కోడలు, మా తోటి కొడుకు కోడలు. ఇంకా వాళ్ళు ఫోన్ స్ట్రక్ అవుతుంది చూసారా, అసలు ఈ మధ్య ఆగిపోతుందండి ఎక్కువ స్పేస్ తీసుకోవడం వల్ల. అందుకే ఇంక ఇక్కడ మా బాబేమో మా తోటికోడలు మనవన్ని ఎత్తుకున్నాడు 3 నెలలు. మా బాబుకు చాలా ఇష్టం చిన్నపిల్లలంటే. ఇక్కడ ఇంకా అమ్మవారు ఎల్లమ్మ తల్లి గురించి చెప్తుంది. ఆ తర్వాత ఇక్కడ అందరం గుడి చుట్టూ కూర్చున్నాము అమ్మవారు చెప్పే దగ్గర. ఇంకా తర్వాత ఈ గుడి మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి, బయట ప్లేసు. ఇక్కడ కొంచెం ఉడకపోస్తుంది బాబుకు, అందుకే అలా. ఇంకా చెప్పాను కదా, ఈ వీడియోకి మాత్రము పాటలు పెట్టుంటే చాలా బాగుండేది. కాకపోతే వాయిస్ ఓవరే ఇవ్వాల్సి వస్తుంది. స్లోగా పెట్టడానికి కూడా ఏమీ లేదు, నాకు అది తెలీదు. అందుకే ఇంక ఇక్కడ అందరూ బోనాలు ఎత్తుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తున్నారు. మా మరిది, మా తోటికోడలు, మా చిన్న మరిది తోటికోడలు చేస్తున్నారు ఫస్ట్ మా ఇళ్ళలో. ఇంకా వచ్చేటప్పుడు కూడా కొంచెం ఇలా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది మా దగ్గర వాళ్ళది కాబట్టి నేను ఇలా తీశాను. నేను వెళ్ళడం కూడా ఇది 2వసారి అండి. ఫస్ట్ టైం ఏమో మా అక్క కూతురు వాళ్ళు చేసుకున్నారు ఎల్లమ్మ పండగ, అక్కడ చూశాను. ఇది 2వసారి మా ఇళ్ళల్లో, మా పుట్టవారి వంశంలో మా మరిది చేసుకున్నది. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇంకా రేపు ఎల్లమ్మ తల్లి లగ్గం ఉంది, అది కూడా కొంచెం వీడియో పెడతాను. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.